శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వత్యర్మ భుక్రర సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణం నుండి కొన్ని శ్లోకాలు పారాయణం చేసుకుందాం. నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 51 సర్గ పూర్తి చేసి 52వ సర్గలో 13వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వానరైర్భీమ విక్రాంతైరాప్లుచ్చోత్ప్లుచ్చ వేగితై రాక్షసాకరజైస్తీక్ష్ణైర్ముఖేషు వినిదారిత. భయంకరమైన పరాక్రమం గల వానరులు వేగంగాను అలానే పైకి ఎగిరి వాడైన గోళ్లతో రాక్షసుల ముఖాలని చీల్చివేశారు. విషన్నవదనా భూయో విప్రకిన్న శిరోరుహ మూఢ శోణిత దగ్ధేనా నిపేతురు ధరణీతలే. తర్వాత వాళ్ళు ఆ గీరటంతో మిక్కిలి దిగులు చెందిన ముఖాలతో జుట్లు విరబోసుకొని మూఢులై నేలపడ్డారు. అన్యేతు పరమక్రుద్ధ రాక్షస భీమ విక్రమ తలైరేవాభిధావంతి వజ్రస్పర్శ సమైర్హరీం. భయంకరమైన పరాక్రమం గల కొందరు రాక్షసులు చాలా కోపంతో వానరుల్ని వజ్రాయుధ స్పర్శ వంటి స్పర్శ గల అరచేతులతో కొట్టడానికి వెళ్ళారు. వానరైరాపతంతస్తే వేగిత వేగవత్తరై ముష్టిభిశ్చరణైర్దండై దంతై పాదపైశ్చావసో అవపోధిత. వేగంగా మీదికి వస్తున్న ఆ రాక్షసుల్ని అంతకన్నా అధికంగా ఇలా వేగం గల వానరులు పిడికిల చేత, పాదాల చేత, దంతాల చేత, వృక్షాల చేత మర్దించారు. సైన్యంతు విద్రుతం దృష్ట్యా ధూమ్రాక్షో రాక్షసర్షభ రోషేణ కదనం చక్రే వానరాణం యూచుతాం. రాక్షస శ్రేష్ఠుడైన ధూమ్రాక్షుడు సైన్యం పారిపోవటం చూసి కోపించి యుద్ధం చేయవచ్చిన వానరులు సంహరించాడు. ప్రాసై ప్రమథితా కేచిద్ వానరా శోణిత స్రవ ముద్గరైరాహత కేచిద్ పాతిత ధరణీతలే. కొందరు వానరులు ప్రాసల చేత కొట్టబడ్డవారై రక్తం స్రవిస్తూ మరణించారు. ఇంకా కొందరు ముద్గరాల దెబ్బలకు నేలపై పడ్డారు. పరిఘైర్ మధితా కేచిర్ బిందిపాలైశ్చతారిత పట్టిశైర్ మధితా కేచిద్ విహ్వలంతో గతా సభ. కొందరు పరిఘల చేత మర్దింపబడ్డారు, కొందరు బిందిపాలాల చేత చీల్చివేయబడ్డారు, కొందరు పట్టిసాల చేత మధింపబడి వ్యాకులరై మరణించారు. కేచిత్ వినిహిత భూమౌ రుద్రాంధ్ర వనౌకస కేచిత్ విద్రావిత నష్ట సంక్రుద్ధై రాక్షసైర్యుధి. కొందరు వానరులు యుద్ధంలో రాక్షసుల చేత చంపబడ్డవారై రక్తం చేత తరిసిన శరీరాలతో నేల మీద పడిపోయారు. కొందరు తరమబడి పారిపోయారు. విభిన్న హృదయ కేచిద్ ఏకపార్శ్వాన సహిత విదారిత స్త్రీశూలైశ్చ కేచితాంధ్రైర్ వినిస్మృత. కొందరేమో ఖండించబడ్డ గుండెలతో ఒక పక్కకు ఊరి పడిపోయారు. కొందరు త్రిశూలాల చేత చీల్చివేయబడగా వాళ్ళ పేగులు పైకి వచ్చాయి. తత్సుభీమం మహద్యుద్ధం హరిరాక్షస సంకులం ప్రభవో శస్త్రబహుళం శిలాపాదప సంకులం. చాలా భయంకరమైన యుద్ధం వాళ్ళిద్దరికి, వానరులకి రాక్షసులకి జరిగింది. ధనుర్జాతంద్రి మధురం హిక్కాతాల సమన్వితం మందస్తవిత గీతము సద్యుద్ధు ఉద్ధగాంధర్వమా భవో. ఆ యుద్ధం అనే సంగీతంగా చాలా అందంగా ఉందిట. వాల్మీకి వర్ణిస్తున్నాడు. ధనస్సుల నారుల ధ్వని అనే తీగల ధ్వనులు దాని ఎందు మధురంగా ఉన్నాయట. నేను వీణాకి వాయించుతాను కదా, ఆ వీణ వాయించే ధ్వనిలాగా ఉన్నాయట అవి. అంటే విల్లుని వీణతో పోలుస్తున్నాడు అన్నమాట. అలసిపోయి మందంగా వచ్చే మాటలు గీతాలుగా ఉన్నాయట. ధూమ్రాక్షస్తు ధనుష్వాణీరు అనరానడమూర్ధని హసన్ విద్రావయామాసా దిశాంతాంచర వృష్టిభి. యుద్ధభూమి అగ్రభాగంలో ధూమ్రాక్షుడు ధనస్సు చేతిలో ధరించి నవ్వుతూ బాణవర్షం కురిపిస్తూ ఆ వానరులు దిక్కులు పట్టి పారిపోయేటట్టుగా చేశాడు.
రేపు మనం 26 శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.